సో 40వ కీర్తన. ఈ కీర్తనలు చాలా వరకు ఒక కీర్తన ధ్యానించుకున్నప్పుడు దాని ముందు ఉన్న కీర్తన నుంచి అంటే కంటిన్యూయేషన్ లాగా ఆ ముందున్న కీర్తన భాగం కూడా మనం చూస్తే ఆ సందర్భం చాలా అంటే ఇంకా మనం బాగా అర్థం చేసుకోగలం. అంటే భక్తులు ఇక్కడేమో దావీదు గారు రాసిన కీర్తనలు ఇవి. సో ఆ భక్తులు అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఉద్దేశంతో వాళ్ళకి ఎలాంటి ఆలోచనలో నుంచి వాళ్ళు ఆ కీర్తనలు రాశారు అనేది మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఒకవేళ 39వ కీర్తనకి 40వ కీర్తనకి అంటే నెంబర్ వేరే విషయం, కానీ ఆ ముందున్న కీర్తన తర్వాతే ఈ కీర్తన అంటే ఈ కంటెంట్ అంటే ఈ మాటలు ఉన్న కీర్తననే ఎందుకు పెట్టారు అని మనకు ఇంకా అంటే దేవుని భక్తుల్ని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన విధానాన్ని మనం ఇంకా బాగా అప్రిషియేట్ చేయగలం. అంటే ఇంకా దేవుడిని బాగా స్తుతించగలం. 39వ కీర్తనలో మనం చూస్తే 40వ కీర్తన ధ్యానించుకుంటున్నాం, కానీ 39వ కీర్తన లేకపోతే ఇంకా 38వ కీర్తన వరకు వెళ్ళామనుకోండి. 38వ కీర్తనలో 13వ వచనం మనం చూస్తే 38వ కీర్తన సామ్ 38 వర్స్ 13 13వ కీర్తన వచనం మనం చూస్తే చెవిటివాడనైనట్టు నేను వినకై ఉన్నాను, మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. అంటే అక్కడేమో కంపల్షన్ అంటే ఆయనకి ఇంకా ఇంకొక దారి లేదు. అంటే సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన పరిస్థితుల్లో ఆయన ఉన్న పరిస్థితుల్లో భక్తిహీనులు కానీ లేకపోతే ఆయన్ని అంటే తక్కువ చేసి మాట్లాడాలనే వాళ్ళు కానీ ఆయన్ని అవమానానికి గురి చేయాలనుకునేవారిని దావీదు గారిని అనుకునే వాళ్ళకి ఈయన ఒకవేళ సమాధానం ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడనమాట. అంటే మనం చూస్తే దావీదు గారు పడిపోయిన ఆ పాపాన్ని బట్టి కొన్ని పరిస్థితులు ఆయనకు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన చాలా కీర్తనలు రాశారు. సో 38వ కీర్తనలో ఆయన సమాధానం ఇవ్వాలనుకుంటున్నా కానీ ఇవ్వలేకపోతున్నాడు. అంటే మూగవాడినట్టు అయినట్టున్నాడని రాస్తున్నాడు. 39వ కీర్తనలోనేమో ఈయన సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు దావీదు గారు. అంటే మనం ఏమంటామంటే వీళ్ళకి ధీటైన సమాధానం ఇచ్చాం, వీళ్ళు అన్న మాటలకి మనం బాగా జవాబిచ్చాం, బాగా లెఫ్ట్ అండ్ రైట్ వాన్ చేసాం అనే ఒక ఆలోచన కలుగుతుంది కదా. సో అలాంటి ఆలోచన కలిగింది 39వ కీర్తనకు వచ్చేటప్పటికి. అందుకే అంటే మాట్లాడాలనుకుంటున్నాడు, సమాధానం చెప్పాలనుకుంటున్నాడు. వాళ్ళకి ధీటుగా టిట్ ఫర్ టాట్ అంటాం కదా, వాళ్ళు అన్నదానికి నేను కూడా మళ్ళీ బాగా ఇచ్చిపడేద్దాం అనుకునే ఆలోచనలోకి వచ్చాడనమాట. కానీ 39వ కీర్తనలో ఏం చేస్తున్నాడంటే వాలంటరీగా ఇవ్వాలనుకున్నా కానీ తను అణుచుకుంటున్నాడు. హల్లెలూయా. సో చాలా పరిస్థితుల్లో చాలాసార్లు మనం మౌనంగా ఉంటాం. అంటే మాట్లాడకుండా ఉంటే మౌనంగా ఉంటే మన ఏదో మాట్లాడేసేయాలి, వాళ్ళకి ఏదో సమాధానం ఇచ్చేసేయాలి. మరి ముఖ్యంగా ఏమంటున్నారు 39వ కీర్తన మొదటి వచనంలో, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కముంచుకుంటున్నాను. సో వాలంటరీగా అంటే ఆయన స్వచ్ఛందంగా నేను నా నోరు మూసుకుని కూర్చుంటాను భక్తిహీనులు ఉన్నప్పుడు ముఖ్యంగా. ఎందుకంటే ఈయన పరిస్థితులు ఉన్నప్పుడు ఈయనకున్న పరిస్థితుల్లో చాలాసార్లు అంటే మనకున్న పరిస్థితులు కానీ మనం ఇరుకులో ఇబ్బందులో లేకపోతే బాధలో కష్టాల్లో నష్టాల్లో పడిపోతాం. ఒక్కొక్కసారి ఏమో మన పాపాన్ని బట్టి పడిపోతాం, ఒక్కొక్కసారి ఏమో దేవుడే అనుమతిస్తారు. ఆయన మనని తోసేయరు, కానీ ఆయన పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే రాటు తేలాలంటే ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి వెళ్ళాలి, అంటే ట్రైనింగ్ నుంచి వెళ్ళాలి. ఒక్కోసారి ఏమో మనం చేసిన పాపాలను బట్టి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. సో ఏదైనా కారణం ఏదైనా సరే అప్పుడు ఏమవుతుంది, మరి ముఖ్యంగా భక్తిహీనులు ఏం చేస్తారంటే, నువ్వు పెద్ద ప్రార్థన చేస్తావు కదా, నువ్వు అట్లా కదా, నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు కదా, నువ్వు చర్చ్కి వెళ్తావు కదా, ఇవన్నీ చేస్తావు కదా,
ఏంటి పరిస్థితి అన్నట్టుగా అంటే హేళనకరంగా మాట్లాడవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మనం కూడా సమాధానం ఇచ్చేసేయాలి వాళ్ళకి అనే ఆలోచన కలుగుతుంది. మరి ముఖ్యంగా భక్తిహీనులు అన్నప్పుడు వీడే పెద్ద భక్తిహీనుడు, వీడు నాకు చెప్పొచ్చాడు, నన్ను అడగొచ్చాడు అనే ఆలోచన కలిగి మాట్లాడేసేయాలనిపిస్తుంది. కానీ అక్కడ దావీదు గారు అందుకే స్పెసిఫిక్గా ప్రత్యేకంగా రాస్తున్నారు. ఏమంటున్నారంటే, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి చిక్క ఉంచుకుంటాను. అదే అన్నిటికంటే జ్ఞానం గల పని, అన్నిటికంటే వైజ్ డెసిషన్. సో నోరు మూసుకొని ఉండాలి వాళ్ళు ఏమన్నా సరే. సో అక్కడ మీరు మళ్ళీ చూస్తే 9వ వచనంలో, 39వ కీర్తన 9వ వచనంలో, ఐ యామ్ మ్యూట్, ఐ డు నాట్ ఓపెన్ మై మౌత్, ఫర్ ఇట్ ఈజ్ యూ హూ హ్యావ్ డన్ ఇట్. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌననైతిని. సో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే ఒకే కీర్తన, ఆ కీర్తననే చదివితే అంతగా దాని భావం లేకపోతే దాంట్లో ఉన్న ఆ స్థితి, అంటే ఏ పరిస్థితిలో రాశాడు అనేది అంతగా అవగాహనలోకి రాదు. కానీ ఆ ముందున్న కీర్తనని లేకపోతే ఒక్కొక్కసారి ఇంకా ముందుకెళ్ళి చూసి ఆ కీర్తనలో ఏం రాశాడు, తర్వాత కీర్తనలో ఏం రాశాడు భక్తుడు, ఈ కీర్తనలో ఏం రాశాడు అని చదివినప్పుడు అది ఇంకా బాగా మనం అన్వయించుకోగలం, ఇంకా దేవుణ్ణి బాగా మనం స్తుతించగలం. అందుకే ఇక్కడ 39వ కీర్తనలో ఈయన స్వచ్ఛందంగా, అంటే దేవుడు ఈ పరిస్థితిని అనుమతించారు కాబట్టి నేను ఏదో భక్తిహీనుల ముందు ఏదో నోరు తెరిచేసి ఏదో మాట్లాడేసి ఏదో తెలివిగా మాట్లాడేశాననే ఆలోచనలోకి నేను వెళ్ళకుండా మౌనంగా ఉంటాను అని స్వచ్ఛందంగా వాలంటరీగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మళ్ళీ మనం జాగ్రత్తగా చూస్తే 39వ కీర్తన 12వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండకుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులు అందరి వలె నేను పరవాసినై ఉన్నాను, నేను వెళ్ళిపోయి నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపంతో చూడకము. అంటే అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఎంతగా ప్రార్థన చేస్తున్నారంటే ఆయన కన్నీళ్లు విడుస్తున్నారు. సో దానికి ఒక కొనసాగింపుగా ఈ 40వ కీర్తనలో చూస్తే మొదటి వచనం 2వ వచనాలు ఇవి చూస్తే, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాను. హల్లెలూయా. సో ఎక్స్క్లూజివ్గా అంటే దాన్ని ప్రత్యేకంగా పక్కన పెట్టి అదే కీర్తనలో ఉన్న మాటలు చూస్తే మనకు అంతగా లోపలికి వెళ్ళకపోవచ్చు, అంతగా అర్థం కాకపోవచ్చు. ఆ ముందు కీర్తనను కూడా ముందు పెట్టుకుని మనం ఈ కీర్తనని చూస్తే ఆ కంటిన్యూయేషన్, అంటే ఆ సందర్భం నుంచి ఈ సందర్భంకి ఎలా వచ్చారు, ఏం రాస్తున్నారు అనేది బాగా అర్థమవుతుంది. ఆ పైన కీర్తనలో నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము అని అక్కడ ప్రార్థన చేసి కనిపెట్టుకుంటున్నారు. ఇక్కడ 40వ కీర్తనలో యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని. ఇంగ్లీష్లోనేమో ఐ వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్. అంటే వెయిట్ అంటాం కదా, అంటే ఏది తక్కువ కాదు, ఏ పనైనా తక్కువ కాదు. మనం హోటల్కి వెళ్ళామనుకోండి, ఏమంటాం అంటే సర్వ్ చేసే వాళ్ళని వెయిటర్ అంటాం కదా. వెయిటర్ అంటే అర్థం ఏంటి, మనం అంటే వాళ్ళు మనకి సర్వ్ చేయటానికి వెయిట్ చేస్తూ ఉంటారు, అంటే ఎదురు చూస్తారు. అంటే మనం వాళ్ళకి చెప్పాము మాకు ఇది తెచ్చిపెట్టండి అనటానికి, వాళ్ళు అది సర్వ్ చేయటానికి, అంటే ఆ పని చేయటానికి ఎదురు చూస్తారు. సో ఒక్కొక్కసారి సహనంతో కనిపెట్టుకోవటం, వెయిట్ చేయటం అంటే ఏమీ లేకుండా అలా కూర్చుంటాం అని కాదు. అంటే దేవుడు ఏం చెప్తారో అది చేయటానికి రెడీగా ఉంటాం. ఆ ఆజ్ఞను తీసుకుని, దేవుడు చెప్పిన మాటను తీసుకుని అది చేయటానికి, అమలుపరచడానికి రెడీగా ఉంటాం అన్నమాట. అది ఆయన సహనంతో కనిపెట్టుకున్నప్పుడు ఏం జరిగింది, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించి నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. ఒట్టిగా ఒకసారి ఏమైంది, ఊరు వెళ్ళినప్పుడు, ధాన్యాలు ఉన్నారా ఇక్కడ, ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు ఎవరో కాలువలోకి వెళ్ళారు, వాళ్ళకి ఈత రాదు. అందరితో పాటు జోష్లో దుంకేశాడు ఆ కుర్రాడు కూడా, ఈత రాదు.
మునిగిపోతున్నాడు. ఇక అయిపోయింది పని అనుకున్నాడు. అప్పుడు మన దానియేలు ఉన్నాడు కదా, ఇందాక ప్రార్థన చేశాడు, ఆయనకి ఈతొచ్చు. ధన్మని వెళ్ళి పట్టుకుని బయటికి లాగాడు. ధన్మని పట్టుకుని బయటికి లాగి ఆ కాలువ గట్టు మీద కూర్చోబెట్టాడు అనమాట. సో అట్లా జిగటగల దొంగ ఊబి అంటే నిజంగా ఊబి కాదు, కానీ ఊబి లాంటి పరిస్థితుల్లో ఒకవేళ అది పాపం అవ్వచ్చు, లేకపోతే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు ఇవి కూడా అవ్వచ్చు. ఇకను వీటిలో నుంచి బయటపడే అవకాశం లేదు. ఊబిలో కూరుకుపోయినట్టు ఇకను ఇంకా ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే అంత పరిస్థితులు ఇంకా దిగజారిపోతున్నాయి, ఇంకా అంత ప్రాబ్లమాటిక్గా తయారవుతున్నాయి. ఇప్పుడు ఇక బయటపడే పరిస్థితి లేదు అనే ఆలోచన ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి దేవుడి కోసం కనిపెట్టినప్పుడు, సహనంతో కనిపెట్టినప్పుడు దేవుడు ఆయన్ని ఈ పరిస్థితులు అన్నటి నుంచి బయటికి లాగారు. బయటికి లాగిన తర్వాత ఇంకా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా తీసుకెళ్ళి గట్టిగా అంటే హార్డ్ సాయిల్ బండ మీద నిలబెట్టారు, అంటే స్థిరపరిచారు. ఎక్కడ కూరుకుపోయే స్థితి నుంచి తీసుకొచ్చి బండ మీద, అంటే ఇక్కడి నుంచి ఇంకా పైకి ఎక్కడానికి వీలయ్యే స్థితిలోకి తీసుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి బిగ్గరగా స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా తీసుకొచ్చి ఏం చేశారు? 3వ వచనంలో, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. సో ఈ నోట అంటే నోట్లో నుంచి అనేది ఆ లింకింగ్ ఎట్లా చేస్తున్నారు చూడండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భక్తుడి ద్వారా, అంటే దావీదు గారి ద్వారా ఆ లింకింగ్ అంటే దాన్ని ఎలా సెట్ చేసుకొస్తున్నారు చూడండి. అక్కడ 38వ కీర్తనలోనేమో నేను మాట్లాడలేకుండా మూగవాళ్ళలాగా అయిపోయాను, అంటే మాట్లాడాలనుకున్నా కానీ మాట్లాడలేని స్థితి, అలాంటి పరిస్థితిలో ఉన్నాను. 39వ కీర్తనకు వచ్చేటప్పటికేమో బాగా మాట్లాడాలని ఉంది, చాలా మాట్లాడేసేయాలని ఉంది, వాళ్ళకి సమాధానం ఇచ్చేసేయాలి ధీటుగా అని ఉంది. కానీ ఆయన నిబ్బరం కలిగి, అంటే వాలంటరీగా స్వచ్ఛందంగా ఆయన నోటికి కాపు పెట్టుకున్నాడు. ఆ కాపు పెట్టుకుని దేవుని కోసం సహనంతో కనిపెట్టుకోవటం వలన ఎలాంటి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చారంటే, అదే నోటితోటి, అంటే ఆ నోటిని కంట్రోల్ చేసుకోవటం ద్వారా ఇక్కడ దేవుణ్ణి స్తుతించే పరిస్థితిలోకి దేవుడు ఆయన్ని నడిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంతోషకరమైన పరిస్థితిలోకి నడిపించారు. సో ఆ నోటిని కంట్రోల్ చేసుకోవటం, ఒక్కొక్కసారి ఏమో మాట్లాడలేని పరిస్థితి రావచ్చు, మనం కృంగిపోకూడదు. ఒక్కొక్కసారి ఏమో బాగా మాట్లాడేసేయాలనుకోవచ్చు, కానీ అణుచుకోవాలి, నోరు మూసుకుని కూర్చోవాలి. ఏమన్నా సరే అంటే నోరు మూసుకుని కూర్చుంటే తర్వాత దేవుడు ఎలాంటి పరిస్థితికి తీసుకొస్తారంటే దేవుడే పరిస్థితులను సెట్ చేస్తారు. అందుకే నెక్స్ట్ వచనాల్లో కూడా మనం వెళ్తే ఇక్కడ 14వ వచనం 15వ వచనం చూసామనుకోండి, 40వ కీర్తనలో, నా ప్రాణం తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసీయుందురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక, నన్ను చూసి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానంను చూచి విస్మయముందురుగాక. సో దేవుడి కోసం సహనంతో కనిపెట్టుకుంటే ఈ ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో, లేకపోతే అంటే మనం తప్పు చేయకపోతే, మనం తప్పు చేసి అనిపించుకుంటే ఇక దానికి జస్టిఫికేషన్ లేదు, అంటే దానికి ఏమంటాం, దాన్ని సమర్థించుకునే పరిస్థితి లేదు. అంటే మనం ఏదో పనులు చేసి, మనం పిచ్చి పనులు చేసి అలా ఎవరితోటన్నా అనిపించుకుంటే దాని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ దావీదు గారు. సో ఇక్కడ నన్ను ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానం చూచి విస్మయం పొందుదురుగాక. సో దేవుడి కోసం సహనంతో కనిపెట్టుకుంటే ఈ ఆహా ఆహా అన్నవారు, అవమానపరిచిన వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి దేవుడే చూసుకుంటారు. అంటే అదే దేవుడు సహనంతో కనిపెట్టుకోవటం. సహనంతో కనిపెట్టుకున్నప్పుడు ఈ పరిస్థితులన్నిటినీ దేవుడు ఉల్టా పల్టా చేసేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అరే వీళ్ళని ఇట్లా బాగా ఎక్కిరించాము, లేకపోతే వీళ్ళ గురించి ఇలా పలికాము, వీడికి ఇక వీడి పని అయిపోయింది, లేకపోతే ఈ పని అయిపోయింది, ఇక వీడు కూరుకుపోయాడు, దీంట్లో నుంచి బయటికి పడ్డు, ఇకనేమో వీడికి దిక్కు దివాలా లేదు అనే ఆలోచనతో పెద్ద పెద్ద కామెంట్స్ చేసేస్తారు, అంటే పెద్ద పెద్ద మాటలు అనేస్తారు, బాగైంది అన్నట్టుగా. తర్వాత దేవుడి కోసం సహనంతో కనిపెట్టుకుంటే దేవుడి పరిస్థితులన్నింటినీ
తారుమారు చేసేస్తారు. అందుకే వాళ్ళకి ఆ అవమానం కలుగుతుంది. దేవుడు అంటే టర్న్ ద టేబుల్స్ అరౌండ్ అంటారు కదా. ఈ పరిస్థితులను తారుమారు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అవమానం కలుగుతుంది. ఈయన దేవుడి కోసం సహనంతో కనిపెట్టుకున్నాడు, వాళ్ళకి అవమానం కలుగుతుంది. అప్పుడు వాళ్ళకి కలిగిన అవమానాన్ని వాళ్ళే చూసుకొని ఈయన కుళ్ళే ఏడుస్తారనమాట. అంతే కదా, కుళ్ళే ఏడుస్తారు. సో కొన్ని ఈ ట్రక్కుల మీద అంటే మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ట్రక్కుల మీద డీసీఎంల మీద కొన్ని చోట్ల వెనకాల రాస్తారు కదా. ఏమని రాస్తారు? నన్ను చూసి ఏడవకరా, నీ ఏడిపోయినా ఎదుగుదల. ఇది మాత్రం మోస్ట్లీ నా ఆలోచన ఏంటంటే బైబిల్ నుంచి వచ్చిన మాటలే అయి ఉంటాయి. అవి మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తాయి. నన్ను చూసి ఏడవకరా, ఇంకోటేమో నీ ఏడిపే నా ఎదుగుదల. హల్లెలూయా. దావీద్ గారి పంచ్ డైలాగ్స్ అనమాట ఇవన్నీ. దావీద్ గారి ఈ వచనాలు అనమాట, కీర్తనలో ఉన్న వచనాలు. సో దావీద్ గారు అయ్యే పాటిస్తున్నారు అనమాట. ఇకను ఏడు దేవుడే చూసుకుంటారని దేవుడి దగ్గర సహనంతో కనిపెట్టుకుంటున్నారు. 4వ వచనం, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. సో చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఈ భక్తిహీనులను చూసినప్పుడు, గర్విష్ఠులను చూసినప్పుడు, గర్వంగా ఉన్న వాళ్ళని, పొగరుగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు, ఒకవేళ మనకు అవి ఉంటే కనుక ఇక మనం నాశనంలోకి వెళ్ళిపోతాం. అవి మనకు లేకుండా ఫస్ట్ చూసుకోవాలి. అయితే మనకు లేవనుకోండి, దేవుడికి స్తోత్రం. సో పొగరుగా ఉన్న వాళ్ళని, గర్వంగా ఉన్న వాళ్ళ వైపు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ వైపు చూసినప్పుడు అంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ మీదే మన ఫోకస్ అంతా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంత గర్విష్ఠులు, వీళ్ళకి ఇంత గర్వమా, వీళ్ళకి ఇంత పొగరా, వీళ్ళు ఇలా ఉంటారా, వీళ్ళు ఇలా మాట్లాడతారా అని వాళ్ళ మీద ఫోకస్ వెళ్ళిపోతుంది. వాళ్ళ మీద మన దృష్టి వెళ్ళిపోతుంది. వాళ్ళ లక్ష్యం అంటాం కదా, ఆ కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ దావీద్ గారు ఏమంటారంటే అలాంటి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, అలాంటి వాళ్ళ వైపు దృష్టి మళ్లించవద్దు, వాళ్ళని లక్ష్య పెట్టొద్దు. దేవుడి వైపు ఆ లక్ష్యం తిప్పితే వాళ్ళు ధన్యులు, వాళ్ళు దీవించబడతారని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవన్నీ లైఫ్ లెసన్సే కదా, అంటే మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు. అంటే సింపుల్ విషయాలే, మనకు అందరికీ తెలుసు. కానీ బైబిల్లో దేవుడు మనకి భక్తుల ద్వారా రాయించి బోధించినప్పుడు మళ్ళీ మనకు అవి ఏంటంటే మనకి చాలా మేలుకరంగా ఉంటాయి. అందుకే అంటున్నారు, గర్విష్ఠులనైనా త్రోవ విడిచి అబద్ధాల తట్టు తిరిగేవారైనా వాళ్ళ వైపు ఫోకస్ పెట్టకుండా దేవుడి వైపు ఫోకస్ పెడితే మనం ధన్యులు అవుతాం. 5వ వచనం నుంచి చూస్తే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. సో మన అందరు వ్యక్తిగత జీవితాల్లో జాగ్రత్తగా కూర్చుని ఒకవేళ మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి అన్నీ ఒక్కొక్కటి నోట్ డౌన్ చేసుకుంటే, రాసుకుంటే, దేవుడు మన జీవితాల్లో ఉన్న చేసినవన్నీ మనం రాసుకుంటే మనం వాటన్నిటినీ రాయలేం కూడా, వాటన్నిటినీ చెప్పలేం. సో చాలా ఉన్నాయి అని దావీద్ గారు చెప్పి వాటికి ప్రతిగా అంటే ఇన్ రిటర్న్ నేనేమి చెల్లించగలను అంటే, ఆ రోజుల్లోనేమో పాత నిబంధన కాలంలోనేమో బళ్ళు అర్పించేవాళ్ళు. సో లేవీకాండంలో 1వ అధ్యాయం 2, 3, 4 ఈ 4 అధ్యాయాల్లో ఆ బళ్ళు గురించి రాయబడి ఉంటుంది. అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క బలి అర్పించేవాళ్ళు. అంటే పాప పరిహారార్థ బలని, సమాధాన బలని, లేకపోతే నైవేద్యం అని, లేకపోతే దహన బలని ఇలా అర్పించేవారు. అంటే తెలియకుండా, అనుకోకుండా పాపం చేస్తే, అనుకోకుండా తప్పు చేస్తే, అనుకోకుండా అతిక్రమం చేస్తే ఒక బలి ఇవ్వాలి. తెలిసి చేస్తే, నాకు తెలుసు అది తప్పని, అది పాపం అని తెలుసు, అయినా కానీ చేస్తే దానికి ప్రతిగా ఒక బలి. సో అలా
వివిధ బళ్ళు ప్రాథమికంగా అంటే ప్రైమరీగా మెయిన్గా 4 బళ్ళు ఏంటంటే పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, తర్వాత నైవేద్యము, తర్వాత దహన బలి. దహన బలి అంటే ఇంకా దేవునికి కంప్లీట్గా సరెండర్ చేస్తున్నాను, దేవుడికి కంప్లీట్గా దేవుడికి అప్పగించుకుంటున్నాను నేను. అంటే చచ్చిపోవటానికి కాదు, అంటే దేవుడు ఏం చెప్తే అది చేయటానికి దేవుడికి కంప్లీట్గా లోబడిపోతున్నాను అనే ఆలోచనతోటి దహన బలి వచ్చింది. సో దీనికి ప్రతిగా ఈ బళ్ళన్నీ నువ్వేం అడగట్లేదు, దేవుడికి బళ్ళు అక్కర్లేదు, దేవుడికి ఏం బళ్ళు అక్కర్లేదు. ఆయన అయ్యేం తినడు, అయ్యేం తాగడు, ఆయన భూమిని సృష్టించింది ఆయనదే. పొద్దున అన్నారు కదా పాస్టర్ గారు, పంట గొప్పదా, పంట నుంచే భూమి గొప్పదా? భూమి గొప్పది. సో భూమి గొప్పదా, సృష్టికర్త గొప్పవాడా అంటే సృష్టికర్త గొప్పవాడు. సో ఆయన ఇచ్చిన డబ్బులు కానీ, లేకపోతే ఆయన ఇచ్చిన పంట కానీ, ఆయన ఇచ్చిన తిండి కానీ మనం ఆయనకి ఇస్తే ఆయన ఏం తింటారా? ఆయన ఏం తినేవాడు? ఆయన ఏం తిండో, ఆయనకి ఆకలి దాహం ఏమి ఉండవు ఆయనకి, దేవుడు ఆయన. సో ఏం అవసరం లేదు. అయితే ఇక్కడ 6వ వచనంలో ఒక మాట ఉంది, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. సో అన్నిటికంటే గొప్ప బలి ఏంటంటే ఆయన మాట వింటాం. చెవులు నిర్మించామంటే చెవులు ఉన్నాయి అంటే వినిపిస్తున్నాం, వింటాం. సో దేవుడు చెప్పిన మాట వింటమే అన్నిటికంటే గొప్ప బలి. దేవా ఏం నువ్వు కోరుకోవట్లేదు, దహన బలను ఇంకోటను, లేకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకుంటే మన డబ్బులు ఆయన కోరుకోవట్లే, మన గొప్పతనం ఆయన కోరుకోవట్లే, మన కానుకలు ఆయన కోరుకోవట్లే. అలానే ఇవ్వకూడదని కాదు, అప్పుడైనా ఇవ్వకూడదని కాదు, ముందు ఆయన చెప్పింది విని ఆయన చెప్పినట్టు చేసి తర్వాత ఇవన్నీ ఇస్తే ఆయనకి సంతోషం. తప్పితే ఉట్టిగా నేను ఆయన మాట వినకుండా ఏదో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకపోతే నా దగ్గర ఇవి ఉన్నాయి, నా దగ్గర అవి ఉన్నాయి అని ఇస్తే ఆయనకేం అవసరం లేదు. అలాంటి ఫస్ట్ మన హృదయం, మన చెవులు, అంటే ఆయన చెప్పిన మాట మనం వినాలి. సో 7వ వచనం మనం చూస్తే 7-8 వచనాలు ఇవి ప్రవచనాత్మకమైన వచనాలు, యేసు ప్రభు వారిని గురించిన ప్రాఫిటిక్ వర్సెస్, ప్రవచనాత్మకమైన వచనాలు. 7వ వచనంలో, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. సో బల్లుగా దేవుడు కోరేది ఆయన చెప్పిన మాట వింటాం, ఆయన వాక్యం ఎప్పుడు మన హృదయంలో ఉండటం, దాన్ని నెరవేర్చడం, అదే ఆయనకి సంతోషం. అయితే ఈ 7వ వచనం యేసుప్రభు వారిని గూర్చిన ప్రవచనాత్మకమైన వచనం, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం. అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్న మొదటి వచనాలు గురించి యేసుప్రభు వారు లూకా సువార్త 4వ అధ్యాయంలో, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 4, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ యేసుప్రభు వారు ఆయన వాడుక చొప్పున సమాజ మందిరంలోకి వెళ్తారు విశ్రాంతి దినం అందు. అప్పుడు ఆయనకి పుస్తకపు చుట్ట ఇస్తారు. 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం నుంచి చూస్తే, తర్వాత ఆయన అంటే యేసుప్రభు వారు తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళారు. చదవటానికి ఆయన నుంచున్నప్పుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. సో ఇచ్చినప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్న మాటలు ఆయన చదువుతున్నారు. ఆయన గ్రంథం విప్పుగా, ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నారు అని రాయబడిన చోటు ఆయనకి దొరికింది. అది చదివారు యేసుప్రభు వారు. అది చదివి ఆయన గ్రంథం చుట్టి, పుస్తకపు చుట్ట అన్నాం కదా, ఆ గ్రంథం చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నారు. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన్ని తేర్చుడుగా ఆయన ఏమన్నారంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్న ఆ వచనాలను బట్టి
అంటే అది నెరవేర్చడానికే వచ్చాను నేను. సో ఇప్పుడు నేను మీ ఎదుట ఉన్నాను, మీ వినికిడిలో, లేకపోతే ఇప్పుడు అది నెరవేరింది, నేను వచ్చాను అని ఆయన చెప్తున్నారు. సో అక్కడ 40వ కీర్తన 7వ వచనంలో రాయబడిన మాట కూడా అదే. అప్పుడు దెన్ పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చానని, అంటే యేసుప్రభు వారిని గూర్చి ప్రవచనాత్మకంగా ఈ వచనాలు రాయబడి ఉన్నాయి, ఈ నెక్స్ట్ వచనాలు అన్నీ. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇంతకుముందు 3వ వచనం మనం చూసాం కదా, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచారు, ఆయన నోటును ఉంచారు. కానీ అక్కడితోటి పని అయిపోదు. మెయిన్ ఏంటంటే అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. హల్లెలూయా. సో అది ప్రాముఖ్యమైన విషయం. యెహోవా కోసం సహనంతో కనిపెట్టినప్పుడు దేవుడు పరిస్థితులను ఎలా మార్చేశారంటే సంతోషకరంగా మార్చేశారు. అంటే ఇక నువ్వు బయటపడలేని పరిస్థితులు, జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయి ఇక నువ్వు బయటికి రాలేరు అన్న పరిస్థితుల నుంచి ఆయన బయటపడేసినప్పుడు, ఆ పరిస్థితులను చూసినప్పుడు అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. సో అందుకని చాలాసార్లు మాట్లాడకుండా మౌనంగా ఉండటం, నోరు మూసుకోవటం, దేవుడి కోసం కనిపెట్టుకుంటే దేవుడి పరిస్థితుల్ని ఓవర్టర్న్ చేసేస్తారు, దేవుడి పరిస్థితుల్ని మార్చేస్తారు. అప్పుడు కేవలం మనకి సంతోషం కాదు, కానీ చాలామంది అది చూసి దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకం ఉంచుతారు, దేవుడి మీద నమ్మకం ఉంచుతారు. అరే దేవుడు వీళ్ళని ఈ పరిస్థితి నుంచి బయటపడేశారు అన్నప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది, దేవునిలో విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. సో 16వ వచనం 17వ వచనం, ఇందాక ఆ వచనాలు మనం ఆల్రెడీ చూసాం. 14, 15 వచనాలు. ఆహా అనుకునే వాళ్ళంతా దేవుడు వాళ్ళకే అవమానం కలిగేటట్టుగా చేస్తారు. మనం నోరు మూసుకుని కూర్చోాలి. మనం మాట్లాడేసామనుకోండి, ఇంకా దేవుడు చేయడానికి ఆయనకి ఏమి స్కోప్ ఇవ్వట్లే, ఆయనకేం ఛాన్స్ ఇవ్వట్లేదు. మనం మాట్లాడేసాం, అయిపోయింది, ఇక అక్కడితోటే అయిపోతుంది. మనం నోరు మూసుకుని కూర్చొని మనం జాగ్రత్తగా మౌనంగా ఉంటే దేవుడికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు. అదే రాస్తారు కదా, పేతురు గారు అదే చెప్తారు, పౌలు గారు అదే చెప్తారు. మీరు ఏంటది, రివెంజ్ తీసుకోవద్దు, అంటే మీరు కక్ష తీర్చుకోవద్దు, కక్ష ఉంచుకోవద్దు, దేవునికి అప్పచెప్పేసేయండి, దేవుడే చూసుకుంటారని చెప్తారు. సో అలాగే దావీదు గారు చేస్తున్నారు. సో భక్తులందరూ అట్లాగే చేశారు, ప్రవక్తలందరూ అట్లాగే చేశారు. ఇక్కడ 16, 17 వచనంలో, నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహింపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. అంటే రక్షణని ప్రేమించే వాళ్ళైతే, నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారైతే, నిజంగా రక్షణని ప్రేమించేవారైతే, అంటే కేవలం సొంత నేను బయటపడ్డాను, నేను ఈ శ్రమల నుంచి బయటపడేశారు దేవుడు, నేను వీటి నుంచి బయటపడ్డాను, నేను బాగానే ఉన్నాను అనే ఆలోచన కాదు. దావీదు గారు ఎప్పుడు అది చెప్తారు, కానీ దానికంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని నామం మహింపరచబడాలి, దేవుడికే గొప్పతనం చెందాలి అనే ఆలోచన. ఇక్కడ కూడా అంతే, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. అంటే దేవుడు మహిమపరచబడటం అనేది కోర్, అంటే ప్రైమరీ గోల్. అన్నిటికంటే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు మహిమపరచబడాలి. సో ఎలా మహిమపరచబడతారు అనేది ఒక విధంగా చెప్పాలంటే, మౌనంగా ఉండటం వలన, మాట్లాడకుండా ఉండటం వలన మనం దేవుడికి ఒక స్కోప్ ఇచ్చాం, దేవుడికి ఛాన్స్ ఇచ్చినట్టు దేవుడు తన కార్యం చేశారు, పరిస్థితులు తారుమారైపోయినాయి, మనం బయటపడ్డాం, దేవుని నామానికి మహిమ వచ్చింది, ఇంకా వేరే వాళ్ళు కూడా దేవునిలోకి వస్తున్నారు. హల్లెలూయా. సో ఒక్క పని వలన, నోరు మూసుకుని కూర్చోవటం వలన ఇన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. కానీ కష్టమే, నోరు మూసుకుని కూర్చోవటం కష్టమే. కానీ నోరు మూసుకుని కూర్చుంటే
ఇన్ని మంచి మంచి జరిగినాయి. అది 17వ వచనం, నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువు నన్ను తలంచుకొంచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకమే. ఈ మొదటి 2 లైన్లు మాత్రం చాలా గంభీరమైన లైన్లు అనమాట. నేను శ్రమల పాలై దీనుడినైతిని, కానీ ప్రభువు నన్ను తలంచుకొంచున్నాడు. ఈ మాట చాలా అంటే చాలా గంభీరమైన మాటలు. నేను శ్రమల పాలయ్యాను, దీనుడిని అయిపోయాను, కానీ అక్కడ ఫండా ఏంటంటే, అక్కడ విషయం ఏంటంటే దేవుడు నన్ను తలుచుకుంటున్నాడు. అంటే ఇది ఎలా మనం చెప్పగలం అంటే, నాకు వచ్చిన ఆలోచన అంటే ఇది నిజమో ఏంటో చెప్పలేం, కానీ చాలాసార్లు మనం భోంచేస్తున్నాం అనుకోండి, ఏదన్నా తింటున్నాం అనుకోండి, తింటా అంటే ఎక్కుళ్ళు వచ్చినాయి అనుకోండి, హికప్స్, ఎక్కుళ్ళు వస్తే ఏమంటారు, నిన్ను ఎవరో తలుచుకుంటున్నారు అందుకే ఎక్కుళ్ళు వస్తూనే అంటారు. అది ఎంతవరకు నిజమో కాదో మనం అది పక్కన పెడితే, అట్లా అంటే ఎవరో తలంచుకుంటున్నారు అని ఎట్లా అంటారు, అట్లా నేను శ్రమల పాలయ్యాను, శ్రమల మూలాన్ని దీనుడిని అయిపోయాను, దీన స్థితిలోకి వెళ్ళిపోయాను. కానీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఈ పరిస్థితిలో దేవుడు నన్ను తలంచుకుంటున్నాడు, దేవుడు నా గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. అదే విషయాలు ఇక్కడ కూడా ఆయన చెప్తున్నారు. 5వ వచనంలో కూడా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. సో ఆయన తలంచుకుంటున్నాడు. ఆ తలంపులు చాలా విస్తారమైన తలంపులు. అంటే ఇర్మియా గ్రంథంలో కూడా మనం చదువుతాం కదా, నాకు మీ ఎడల ఉన్న తలంపులు చాలా గొప్పవి, మిమ్మల్ని గొప్ప చేయాలి, చాలా మేలు చేయాలనే తలంపులే అని చెప్తారు కదా. సో అట్లా నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకుమే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ మళ్ళీ చాలా అంటే ఒక్కొక్కసారి జాగ్రత్తగా గమనిస్తే హ్యూమరస్గా అనిపిస్తాయి. అంటే కొద్దిగా నవ్వు కూడా వస్తుంది. ఫస్ట్ వచనంలో ఆయన ఏం రాశారు, 40వ కీర్తనలో ఫస్ట్ వచనంలో, నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకున్నాను అంటున్నారు. ఇక్కడ లాస్ట్ వర్స్లోనేమో దేవా లేట్ చేయొద్దు అంటున్నారు. అంటే ఈ భక్తులు రాసే కొన్ని విషయాలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే బైబిల్లో ఈ ఏమంటాం, ఆధ్యాత్మికమైన విషయాలతో పాటు హ్యూమర్ కూడా ఇన్బిల్ట్గా ఉందేమో అని. అంటే ఆ చక్కగా నవ్వుకోవటానికి, చక్కగా మన ఉజ్జీంపరిచే మాటలు కూడా రాంచారు. అయితే మనం గమనించాలి వాటిని. ఫస్ట్ వచనంలోనేమో నేను సహనంతో కనిపెట్టుకుంటున్నాను అని చెప్తున్నారు దావీద్ గారు. లాస్ట్ వచనంలో ఏమో దేవా లేట్ చేయొద్దు, తొందరగా అంటున్నారు. సో ఆ పోరాటమే అనమాట, ఆ కాన్ఫ్లిక్టే. సో మనకు కూడా సామాన్యంగా అంటే ఒక్కొక్కసారి ఎలా చేయాలంటే, లాస్ట్ వచనం చదివి తర్వాత ముందు వచనంకి వెళ్ళాలేమో. ఆలస్యం చేయొద్దు అనేదే ఎవరికైనా ఆలోచన, మంచిగా ఎవరికైనా అలా ఉంటుంది. దేవా ఈ పరిస్థితులు ఉన్నాయి, దేవా తొందరగా వీటి నుంచి బయటపడే అని మనం రిక్వెస్ట్ చేస్తాం. అది చేశారు, కానీ వాస్తవానికి ఏం చేశారంటే సహనంతో కనిపెట్టుకున్నారు, పేషెన్స్ చూపించాడు, వెయిట్ చేశారు, అంటే కనిపెట్టారు. సో ఆలస్యం చేయొద్దు అంటానే అన్నారు, కానీ కనిపెట్టారు. సో మనం కూడా దేవుణ్ణి అలా తొందర పెట్టినట్టుగా మన ప్రార్థనలో ఆటోమేటిక్గా వస్తుంది, కానీ మనం చేయాల్సింది మాత్రం సహనంతో కనిపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంత గొప్ప దేవుడు మనకున్నారు, ఇంత గొప్ప వాక్యాలని దేవుడు ఆయన భక్తుల ద్వారా మన కోసం రాంచారు. కాబట్టి మనందరం లేచి నిలబడి దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేద్దాం.